అందరికి నమస్తే. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రజాభవన్‌లో జరిగిన సమావేశం చూసిండ్రు. ఆ వీడియో మీకు ఒకసారి చూపిస్తాను. దాని తర్వాత అక్కడ ఒక కీలకమైన నిర్ణయం ఒకటి జరిగింది. బయటికి చెప్పింది వేరు, లోపల జరిగింది వేరు. బయటికి కనిపించింది వేరు, లోపల జరిగిన సీన్ వేరు. ఏందని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదంతా ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల తెలంగాణలో అసలు హైదరాబాద్‌లో కాలు పెట్టాలంటేనే గజ్జున వణికిండు చంద్రబాబు నాయుడు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చాలా దర్జాగా ఏపీ ముఖ్యమంత్రి హోదాలో నాకు తెలిసి ఈ పక్కన మన రాష్ట్రాల్లో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి వాళ్ళు వీళ్ళు వస్తే ఇంత స్వాగతాలు ఉండవు. వస్తారు పోతారు మనకు తెలియకుండానే. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి రావడము, ఇవతల మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముసిముసిగా నవ్వుకుంటూ స్వాగతాలు పలకడము, ఇదంతా మనం చూస్తున్నాం. పక్కన ఈయన చాలా పరిశాన్ ఉన్నాడు బట్టి విక్రమార్క గారు. ఏం చేయాలని అర్థం కాలేదు. కొద్దిసేపు ముందు ఇయ్యాలనా, వెనక ఇయ్యాలనా బొకే అని చెప్పి లాస్ట్‌కి అయితే ఓ బొకే ఫస్ట్ బొకే తెప్పించుకున్నారు. తర్వాత ఆ బొకేను వెనకకి ఇచ్చేసి ఇప్పుడు మనకు కాదేమని మళ్ళీ బొకే తీసుకున్నారు ఇప్పుడు. మళ్ళీ బొకే తీసుకొని రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వగానే చంద్రబాబు నాయుడు అయితే ఫుల్ ఖుషి. ఎందుకంటే ఆయన ప్రగతి భవన్‌లో కాలు పెట్టడం ఫస్ట్ టైం. రేవంత్ రెడ్డి గారు కాలు పెట్టడం సెకండ్ టైం. ఫస్ట్ ఏమో అప్పుడు ప్రజాపాలన దరఖాస్తు ఉదయం పూట ఏదో ఉండే కదా కార్యక్రమం ప్రజా దర్బార్. ఆ స్టార్టింగ్ డే వచ్చిండ్రు మార్నింగు. తర్వాత మళ్ళీ ఇప్పుడే మళ్ళీ ఆ మధ్యలో ప్రజాభవన్ ముఖం చూడలే. మంత్రులు కూడా చాలామంది ఆ ముఖం చూస్తలేరు. ప్రజాభవన్‌కి ఎవరు పోతున్నారు? బట్టి విక్రమార్క గారే పోతలే ఆరున్నాయన. పచ్చ పూలు ఇచ్చిండ్రు. అంటే ఎవరికి ఏం పూలు ఇయ్యాలో బాగా తెలుసు కాబట్టి ఆ పూలు ఇచ్చిండ్రు. శ్రీధరబాబు గారు అజాత శత్రువు ఆయన. అందరికీ ఫ్రెండు. ఇక వ్యవహారం అంతా వచ్చింది. పొన్నం ప్రభాకర్ అన్న పాపం ఉద్యమకారుడు కానీ తప్పలేదు. కానీ ఆయన కూడా మంచి సంతోషంగానే ఉన్నాడు చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమం చేసిందే ఇట్లాంటోళ్ళ మీద కదా! ఇట్లాంటోళ్ళే కదా! ఇప్పుడు జగన్‌కు చంద్రబాబుకు ఒక డిఫరెన్స్ ఉంది. ఏందంటే అంతకుముందు జగన్ వచ్చినప్పుడు మాట్లాడలేదని వాళ్ళు కొంతమంది ఉంటారు. యాజ్ ఏ జర్నలిస్ట్‌గా నేను అప్పుడు కూడా కొన్ని విషయాలు మాట్లాడినా. ఎవరన్నా ఫాలో అయితే వాళ్ళకి తెలిసి ఉంటది. జగన్ తెలంగాణ వ్యతిరేకి కాదు. మీన్స్ తెలంగాణ మీద తెలంగాణ రావద్దని వ్యతిరేకించిండు. కానీ కుట్ర చేయలేదు. కుట్ర వేరు, వ్యతిరేకం వేరు. ఒక్కొక్కరికి ఒక రకమైన వాదన ఉంటది. ఒకరు నేను ట్యాంక్ బండ్ చాలా బాగుందని చెప్తా. ఇంకొకరొచ్చి ఏం ట్యాంక్ బండు ఇట్లాంటి మా ఊర్లో మస్తు చెరువులున్నాయి. అంతా కంపు కొడుతుంది. ఇదేం ట్యాంక్ బండు? వేస్ట్ అంటారు. అది వాళ్ళ అభిప్రాయం. అభిప్రాయంలో ఎవరిని మనం క్వెషన్ చేయొద్దు. ఎందుకంటే రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంటది. కాబట్టి జగన్ విషయంలో చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకతను మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన వ్యతిరేకించిండు తప్ప కుట్ర చేయలేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసిండ్రు. ఆయన ఏర్పడిన తర్వాత కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు. అందుకే జగన్ వచ్చినప్పుడు పెద్దగా మ్యాటర్‌గా కనబడలేదు మనకు. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇదో పెద్ద పిక్చర్‌లా కనిపించింది. దీన్ని చూసినాక నాకేమనిపించిందంటే ఈడేదో 2 రాష్ట్రాల మధ్య సమస్యలు, పెద్దగా రాష్ట్రాలు తగలబెట్టుకునే సమస్యలు, లేకపోతే 2 రాష్ట్రాలు మొత్తం తిరగబడి అభివృద్ధి మొత్తం తిరగమల్ల అయ్యే వ్యవహారం నడవబోతుంది. లేకపోతే ఇంకా 2 రాష్ట్రాలు దేశంలో, ప్రపంచంలోనే ఏదో కాబోతున్నాయి ఈ ఒప్పందంతోనా, లేకపోతే ఈ చర్చలతోనా అన్నంతగా బయటికి బిల్డప్ కనిపించింది. కానీ ఒరిజినాలిటీ ఏందంటే దీనిలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే నన్ను ఇబ్బంది పెట్టినరో, ఎక్కడైతే నన్ను వ్యతిరేకించినరో, ఎక్కడైతే నేను వ్యతిరేకించిన తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణలో నేను గర్వంగా అడుగు పెట్టిన అన్న విధంగా ఆయన ముఖంలో ఒక గర్వం కనిపించింది. ఎర్ర తివాచి పరిచిండ్రు. ఎర్ర తివాచి పరిస్తే నవ్వుకుంటూ పోయిండ్రు. పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. పాపం ఎవరిని మన బట్టెనని వెనకకు దొబ్బేసిర్రు. బట్టెన ఆ పరుగు పందెంలో పోలేకపోయారు. ఆయన వెనకకే పోయిండు. పొన్నం ప్రభాకర్ అన్న మాత్రం ఆ పక్కన జాగా ఉండి లేక తప్పనిసరి సిచ్యువేషన్‌లో పక్క నుంచి అయితే పోయిండ్రు. సరే ఇవన్నీ మనం చాలామంది ఈ వీడియో చూసిండ్రు. బట్ దానిలో ఏం జరిగిందని కొంత విషయం చెప్పే ప్రయత్నం చేసిన. తర్వాత చర్చల మీద మాట్లాడదాం. దానిలో చర్చ జరిగింది 1.5 గంటన్నర చర్చ జరిగింది. గంటన్నర చర్చ జరిగినప్పుడు నాకనిపించింది వీళ్ళు చెప్పిన దానిలో చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రిపేర్డ్‌గా మీటింగ్‌కి వచ్చినట్టుగా కనిపించింది. ఎందుకంటే వెనక ఆఫీసర్లు, ఫైల్స్ అదంతా పెద్ద హడావిడి చూసినాం మనం. మన దగ్గర నుంచి ఎంత ప్రిపేర్ అయ్యారో తెలవదు. ఎందుకంటే ఆ మీటింగ్ కన్నా ముందు కొంత తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న తెలంగాణ మేధావులు, లేకపోతే అఖిలపక్ష సమావేశము ఇట్లాంటివి ఏర్పాటు చేసి వాళ్ళతో మాట్లాడి ఉంటే కొంచెం అసలు తెలంగాణకి ఏం కావాలి, ఈ రాష్ట్ర విభజనతో తెలంగాణకు ఏం రావాల్సి ఉండే, ఏపీలో మన ఆస్తులు ఏమున్నాయి, టీటీడీలో మన వాటా ఎంత, సముద్రంలో మన వాటా ఎంత, లేకపోతే ఏపీ నుంచి మనకి ఎన్ని డబ్బులు రావాలి, లేకపోతే వాళ్ళు అడుగుతున్న డబ్బుల్లో మనం నిజంగా అప్పున్నామా లేదా, వాళ్ళు మనకు లక్షల కోట్లు అప్పున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్న భవనాలు కామన్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆర్టీసీ లాంటివి ఇంకా తెగలేదు, 9th 10th షెడ్యూల్లో ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ బిల్డింగ్స్ మీరు తీసుకోండి, దీనికి ఒక 1000 కోట్లు, దీన్ని అమ్మితే 1000 కోట్లు వస్తాయి, మాకు ఒక 500 కోట్లు ఇవ్వండి. ఎవరు కొనాలి ఆర్టీసీ ఆస్తులు? 1000 కోట్లు పెట్టి ఆర్టీసీ భవన్ ఎవరు కొనాలి? కొంటారా 1000 కోట్లు పెట్టి ఎవరన్నా?
అట్లాంటి డిమాండ్స్ అక్కడి నుంచి వచ్చినాయి చాలాసార్లు. లాస్ట్ 10 ఇయర్స్‌లో ఈ ప్రక్రియ అంతా కూడా ఆగిపోయింది. ఎందుకు తెలుసా? ఇందుకే తెలంగాణలో ఉన్న ఆస్తులు వెలగట్టాలి. దానిలో 50% 48% వాళ్ళకి ఎంతైతే ఉందో 48, 50 ఉంది కదా! మా డబ్బులు మాకు ఇచ్చేయాలని. మీరే తీసేసుకోండి. 52% తెలంగాణకి ఇయ్యండి డబ్బులు. 1,00,000 కోట్లు ఇస్తారా? 10,00,000 కోట్లు ఇస్తారా? ఇయ్యండి. అక్కడనే ముడిపడి ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ఈ కమిటీలో ఒకటి వేసిండ్రు కదా! ఇక్కడ ముగ్గురు ఆఫీసర్స్ కమిటీ, అక్కడ ముగ్గురు ఆఫీసర్స్, తర్వాత మినిస్టర్స్, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు. ఈ కమిటీలు లాస్ట్ గవర్నమెంట్‌లో కూడా వేసిండ్రు. వైఎస్ జగన్, సీఎం కేసీఆర్, అప్పుడున్న సీఎం కేసీఆర్ వీళ్ళ మీటింగ్ ఉన్నప్పుడు కూడా సేమ్ కమిటీలు, సేమ్ ఆఫీషియల్స్ కమిటీలు ఉన్నాయి. ఆఫీషియల్స్ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల మీటింగులు అయినాయి. ఈ అంశం ఎక్కడ ఆగిపోయింది తెలుసా? ఇక్కడనే ఆగిపోయింది. వాళ్ళకి ఇక్కడ ఉన్న బిల్డింగ్స్‌కు డబ్బులు కట్టాలంటారు. వెలగట్టమంటారు. ఉమ్మడి ఆస్తులు ఉంటాయిగా మనకు, వాళ్ళకు ఉమ్మడి ఆస్తులు 9th, 10th షెడ్యూల్లో ఉన్నాయి అంటారు కదా! ఇట్లాంటివే ఆర్టీసీ అవి ఇంకా తెగని వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ హాస్పిటల్ ఉంది తార్నాకల. మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది. దాని కాస్ట్ 1000 కోట్లు ఉండొచ్చు. ఆ 1000 కోట్లలో మాకు వచ్చే పర్సెంటేజ్ ఎంత? 48%, 52%. మాకు ఇవ్వండి. 1000 కోట్లలో మాకు ఇంత ఇవ్వండి, 480 కోట్లు ఇవ్వాలి. అంటే తెలంగాణ అప్పు ఉంది అని, తెలంగాణ అప్పు ఉందని ముక్కు విండి చెవులు విండి వసూలు చేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రక్రియ ఆగిపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర ఇవి చాలాసార్లు మీటింగ్లు అయినాయి. 2 రాష్ట్రాల అధికారులు చాలాసార్లు సమావేశాలు పెట్టిండ్రు. అక్కడ అమిత్ షా దగ్గర ఈ పంచాయతీ ఎక్కడ ఆగిందంటే ఈజీగా సాల్వ్ అయ్యే వ్యవహారాలు. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నిజంగా మంచి సంబంధాలు ఉండాలి, తెలుగు ప్రజలు కలిసి బతకాలి, కలిసి డెవలప్ కావాలి, ఇదంతా ఓకే. కానీ ఈ సమస్యలు చిన్న చిన్న సమస్యలను మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఏదైనా మీ మధ్య తేలని ఇష్యూ ఏమైనా ఉంటే, మీ మధ్య ఇంకా తేలది ఇది ఎక్కడో తేలాలనుకున్నప్పుడు నా దగ్గర రండి, నేను చూసుకుంటా అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెప్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే అట్లొద్దు మొత్తం సమస్యలు మీ దగ్గరనే తేల్చాలి, ఒకేసారి తేల్చాలి అని చెప్పి ఒక ముడి పెట్టిండ్రు అక్కడ. పెట్టే వరకు ఆ సమస్యలు అంతా ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా కమిటీలు వేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. బట్ ఈ కమిటీలన్నీ కూడా పాతయ్యే, ఆఫీసర్స్ చేంజ్ చేస్తారు, గవర్నమెంట్ మారింది అంతే. రైట్. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఒక కీలకమైన అంశం మీద చర్చ జరిగింది. ఆ అంశం మీద బయట ఎక్కడ చెప్పలే వాళ్ళు. ఇది తెలంగాణకు ద్రోహం. ఎట్లా అంటే ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఏపీ బిల్డింగ్స్. ఇక్కడ బొగులకుంటలో ఒక ఆఫీస్ ఉంటుంది. వాళ్ళు దాని మీద ఎందుకో పట్టుబట్టిర్రు. వాళ్ళు 3-4 రకాల బిల్డింగ్స్ అడుగుతున్నారు. దానిలో ఫస్ట్ నుంచి వాళ్ళు పట్టుబట్టిన బిల్డింగ్ ఏంటంటే ఏపీ ఫైనాన్స్ కమిషన్, ఏపీఎఫ్సి బిల్డింగ్, మంచి ప్రైమ్ ఏరియాలోనే ఉంటుంది. అట్లాంటి బిల్డింగ్స్ అడుగుతున్నారు. ఆ బిల్డింగ్స్ అడిగితే వీళ్ళు బిల్డింగ్స్ ఇవ్వలేము, మీకు జాగా ఇస్తామని చెప్పినట్ట ఈ ప్రభుత్వం. యాక్చువల్గా దాని వెనుక వేరే జరిగింది. అది కూడా ఇది మనకు బయటికి కనిపిస్తున్న లైన్ క్లియర్గా లేదు. అంటే ఆ బిల్డింగ్ ఏదో అడిగినరు, ఆ బిల్డింగ్ బదులు వీళ్ళేదో జాగా ఇస్తామన్నారని కాదు. ఇక్కడ వాళ్ళు జాగా అడుగుతున్నారు. ఏపీ వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు జాగా అడుగుతున్నారంటే హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ గెస్ట్ హౌస్, అఫీషియల్గా ఒక బిల్డింగ్ కట్టుకుంటామని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు సరే, ఇక్కడున్న పార్టీలకు, ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ పార్టీకో, తృణమూల్ కాంగ్రెస్కో ఢిల్లీలో ఆఫీసులకు ఇచ్చారు. ఢిల్లీలో వీళ్ళు అడిగినారు, అక్కడున్న గవర్నమెంట్లు ఇచ్చినాయి, అక్కడ బిల్డింగ్స్ కట్టేసినారు. మనం చూసిన పార్టీ ఆఫీసులో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి ఒక ఆఫీస్ కట్టుకోనికి జాగా కావాలని అడిగినారు వాళ్ళు. తెలంగాణకు హైదరాబాద్ రాజధాని, ఏపీకి ఏం సంబంధం ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో అడగొచ్చు. ఢిల్లీలో అడగడానికి అందరికీ హక్కు ఉంటుంది. ఎందుకంటే అది మన రాజధాని, దేశ రాజధాని. హైదరాబాద్ ఓన్లీ తెలంగాణకు రాజధాని. అది ఏపీకి రాజధాని కాదు, కర్ణాటక రాజధాని కాదు, ఏమీ కాదు. మనం పోయి మన తెలంగాణ ప్రభుత్వానికి ఒక గెస్ట్ హౌస్ కావాలి కర్ణాటకలో అడిగితే ఇస్తారా కర్ణాటక వాళ్ళు? ఈ పక్కన ఛత్తీస్గఢ్ అడిగితే ఇస్తారా ఛత్తీస్గఢ్ వాళ్ళు? మనం అడిగితే కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్కు మనోళ్ళు లక్షల మంది అయ్యప్ప భక్తులు పోతారు. 10 సంవత్సరాల నుంచి మాకు గెస్ట్ హౌస్ కావాలి, మా భక్తులు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మాకు కొద్దిగా జాగా ఇవ్వండి అని తనలాడితే ఇప్పటిదాకా పని కాలే. ఇంకా అట్లాంటిది ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి ఒక గెస్ట్ హౌస్ కోసం ప్రభుత్వం భూమి కేటాయించాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుకు ఆ ప్రపోజల్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చింది? ఎందుకు ఈ ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తామనో యాక్సెప్ట్ చేయడమో, ఆ బిల్డింగ్స్ బదులు ఇవ్వాలనే ప్రయత్నాలు ఎందుకు ఈ ప్రభుత్వం అనుకుంటుంది? ఇదే బ్రేకింగ్ న్యూస్. నిన్న జరిగిన మీటింగ్లో ఇవన్నీ ఎర్ర తివాచీలు, పచ్చ తివాచీలు, లేకపోతే వీళ్ళు వాళ్ళు కలిసి మాట్లాడుకున్నారు, బిర్యానీ తిన్నారు, చికెన్ బిర్యానీ తిన్నారు, మటన్ బిర్యానీ తిన్నారు, తలకాయ కూర పెట్టినరు, పాయ పెట్టినరు, బేజా పెట్టినరు. ఇది కాదు వార్త. ఏపీ ప్రభుత్వం ఇక్కడ బిల్డింగులు ఇవ్వండి, బిల్డింగులు ఇవ్వకపోతే మాకు జాగా ఇవ్వండి, మేము గెస్ట్ హౌస్ కట్టుకుంటామని అడిగినారు. దానికి ప్రభుత్వం ఓకే అని చెప్పినట్టుగా బయటికి చెప్తున్నారు. దాని మీద పరిశీలనలో ఉందా, నిజంగానే ఆ బిల్డింగ్స్ బదులు వీళ్ళు జాగా ఇద్దాం అనుకుంటున్నారా తెలియదు. దాని మీద క్లారిటీ రావాల్సింది. దాని మీద అఫీషియల్గా ఎవ్వరు సమాచారం బయటికి ఇవ్వలేదు, అన్అఫీషియల్ సమాచారం ఇది. మరి జాగాలు ఇస్తే వాళ్ళు వచ్చి గెస్ట్ హౌస్లు కట్టుకొని ఇక్కడ
ఏపీకి సంబంధించిన ప్రభుత్వం బిల్డింగ్లు ఇక్కడ ఎందుకు ఉండాలి? ఇక్కడ కొత్తగా ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు హైదరాబాద్ ఓన్లీ మనకు మాత్రమే రాజధాని కదా! 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అయిపోయింది టైం. జూన్ 2, 2024 క్లోజ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళు బిల్డింగు లేకపోతే ఆ జాగా అడుగుతున్నారు? ఈ ప్రభుత్వం ఇయ్యనికేనో ఇచ్చే అంశాలను ఎందుకు పరిశీలనకు పెట్టుకున్నది? దీని మీద తెలంగాణ సమాజం కూడా స్పందించవచ్చు కామెంట్స్ రూపంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.